వచ్చి యంత్రాన్ని ముట్టుకోవడం వెంటనే ఆ యంత్రం విస్ఫోటం. ఆ విస్ఫోటమయ్యి అక్కడ ఉన్నటువంటి 1000 మంది శిష్యులందరూ అక్కడ మరణించడం. అది చూసినటువంటి పతంజలి మహర్షి బాధతో వెంటనే రావడం. ఈలోపు ఏం జరిగింది అంటే గౌడపాదులు గారు ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఈ శబ్దాన్ని విని గౌడపాదులు గారు ఆ స్థలానికి వస్తారు. రాగానే పతంజలి మహర్షి దర్శనం ఉంది. పతంజలి మహర్షి గారు కంటి నుంచి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి. ఒకవైపు మనస్సులో సంతోషము, ఇంకొక వైపు మనస్సులో బాధ. సంతోషం ఏంటయ్యా అంటే నా యొక్క విద్య, నేను చెప్పినటువంటి విద్య కనీసం మొక్క నిలవైనా ఉంది కదా, ఆ మొక్కలు గౌడపాదులు గారు మిగతా అంతా ఎలాగా కాలం చేసేసారు. కానీ ఆయన బాధ ఏంటి, నేను చెప్పినటువంటి విద్య అంతా నశించింది, ఇంతమంది పిల్లలందరూ మరణం, మొత్తం అందరూ ప్రాణం పోయింది. కానీ ఈ మొక్కల్లో అయినా ఉంది కదా అనుకుని ఆయన మనసులో ఆనందపడ్డారు. పడి ఆయన గౌడపాదులు గారి దగ్గరికి వచ్చి గురువు గారి పాదాల దగ్గర నమస్కారం చేసుకుని ఆయన తల దించుకుని ఉన్నారు. ఎందుకంటే ఆయన వల్లే ఇదంతా జరిగింది అనుకుని ఆయన తల దించుకుని ఉన్నారు. గౌడపాదులు గారు వెంటనే పతంజలి మహర్షికి కోపాక్రాంతులు వస్తారు. నీకు చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటయ్యా, ఇక్కడ నుండి పిల్లలందరినీ చూసుకోమని చెప్పాను, నువ్వు ఇక్కడ ఉండకుండా విశ్రాంతికి వెళ్తావా అని చెప్పి వెంటనే గౌడపాదుల వారిని పతంజలి మహర్షి శపిస్తారు. నేను చెప్పినటువంటి ఈ బ్రహ్మసూత్రాలని నువ్వు ఒక్కరికి చెప్పి వెంటనే ఈ బ్రహ్మసూత్రాలని నువ్వు మర్చిపోరాదు. ఆ ఒక్కరి తర్వాత నువ్వు నిశ్చయించుకో. ఒక్కరికి మాత్రమే నువ్వు చెప్పగలవు. ఒక్కరికి చెప్పిన తర్వాత ఈ బ్రహ్మసూత్రాలను నువ్వు మర్చిపోతావని ఆయనకి పతంజలి మహర్షి శాపం ఇస్తారు. శాపం ఇచ్చిన తర్వాత ఇంకేముంది, శాపం అయిపోయింది కదా అని చెప్పి ఆయన నమస్కారం చేసుకుని తలెత్తుకోలేని పరిస్థితి గౌడపాదుల వారి వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరిపోతారు. అలా బయలుదేరిపోయి ఆయన దేశయాత్రగా చేస్తూ ఉంటారు. ఒక శిష్యుడు దొరకక కూడా ఎవరైనా మంచి గొప్ప శిష్యుడు దొరకాలి. ఈ యొక్క విద్యలంతా మనకి అప్పగించాలి. ఆ విద్య అంతా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అటువంటి ఒక శిష్యుడు దొరకపోవడాన్ని వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉండగా ఒక పిల్లవాడు ఎప్పుడు శాస్త్రాధ్యయనం చేయాలి అని పతంజలి మహర్షి దగ్గర అన్నింటిలో నేర్చుకోవాలని కూర్చోవడం ఆయనకు కనిపిస్తుంది. ఆయన పరిగెత్తుకుంటూ గౌడపాదుల దగ్గరికి వచ్చి అప్పుడే నన్ను పతంజలి మహర్షి దగ్గరికి తీసుకెళ్తారా, నాకు బ్రహ్మసూత్రం నేర్చుకోవాలని అని చెప్పి ఆయన అడుగుతారు. దానికి పతంజలి మహర్షి వారు అంటారు, గౌడపాదులు వారు అంటారు, నేనే ఉన్నాను కనుక నేను చెప్తాను, బ్రహ్మసూత్రం అంతా నేను క్షుణ్ణంగా చెప్తాను, శాస్త్రాధ్యయనం నేను చేయిస్తాను అని చెప్పి చెప్తాను. దాంతో ఆ గోవింద భగవత్పాదుల వారు గౌడపాదుల వారి వద్ద బ్రహ్మసూత్రాలన్నీ నేర్చేసుకుని శాస్త్రాధ్యయనం అంతా పూర్తి చేసుకుని సన్యాస స్వీకారం చేసి గౌడపాదుల వద్ద దగ్గర నుంచి వచ్చి ఒక గుహలో కూర్చుంటారు. ఆ గుహలో కూర్చోవడంగానే మనకు తెలుసు శంకరాచార్యుల వారు వచ్చి, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శంకరాచార్యుల వారు వచ్చి అంగుష్ట పరమాత్మము కనిష్ట పరమాత్మము అయినటువంటి ఆ గ్రంథం నుంచి గోవింద భగవత్పాదుల వారు కనిపిస్తూ ఉంటారు. ఆ గ్రంథం నుంచి గోవింద భగవత్పాదుల వారిని దర్శించి శంకరాచార్యులు వారు ఆయన యొక్క పరిచయాన్ని చేసుకుంటారు. ఎవరి పరిచయం చేస్తారు? శివోహం అంటారు. నేనెవరిని? సాక్షాత్తు శివుడినే, నేను శివుడు భేదము కాదు అని చెప్పి ఆయన చెప్పగానే అబ్బా ఇంత చిన్నపిల్లవాడు ఇంత మహావాక్యాలు పలుకుతున్నారు కదా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతారు. గురువు గారు అయినటువంటి గోవింద భగవత్పాదుల వారు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని తల నిమిరి ఆ పిల్లవాడికి సన్యాసం ఇవ్వాలి, బాలశంకరులకు సన్యాసం ఇవ్వాలి అనుకుంటారు. ఈ సన్యాసం ఇచ్చేటటువంటి ప్రక్రియ చాలా గొప్పది. ఈ సన్యాసంలో మొత్తం వారి కుటుంబాన్ని అంతా త్యజించి వారి ఒంటి మీద ఉన్నటువంటి శిఖాన్ని యుద్ధోపేదాన్ని కూడా త్యజించి పూర్తిగా పవనం చేయించుకుని చేతిలో దండాన్ని పట్టుకుని మొత్తం వాళ్ళు అనుకున్నటువంటి బంధాలన్నీ చెప్పేసుకోవాలి. నా అన్నవాడు వారికి ఎవరో ఉండరు. ఆయనకి నా అన్నవాడు ఒక పరమేశ్వరుడే వారికి తల్లి, తండ్రి, గురువు, దైవం అంతా అవుతారు. కాబట్టి ఇక్కడ తల్లి గారు కానీ ఎవరు కానీ బంధుత్వాలు ఏవే ఉండవు. ఆయనకు భోజనం ఒక రోజు దొరకచ్చు, ఇంకొక రోజు దొరకకపోవచ్చు. అలాగే ఆయన సన్యాసం పుచ్చుకోబోతున్నారు. సన్యాసం పుచ్చుకోవడానికి శంకరాచార్యుల వారిని నియమిస్తారు. ఆ శంకరాచార్యుల వారికి శంకరుడు అని ఇంతకుముందు పేరు ఉండేది, ఆయనకి శంకరాచార్య అని గురువు గారు నామకరణం చేస్తారు. సన్యాస నామకరణం అంటారు. సన్యాస నామాన్ని ఆయనకి ఇచ్చి మహావాక్యాలు 4 చెప్తారు. ఆ మహావాక్యాలు 4 చెప్పిన తర్వాత అద్వైత సిద్ధాంతాన్ని మొత్తం శంకరాచార్యుల వారికి అధ్యయనం చేయించి వేదము మరియు శాస్త్రాలు ఆయనకి బోధన చేస్తారు. ఈ వేద శాస్త్రాలలో ఆయన మళ్ళీ క్షుణ్ణంగా మళ్ళీ నేర్చుకుంటారు. ఇంతకుముందు నేర్చుకున్నప్పటికీ మళ్ళీ క్షుణ్ణంగా పూర్తిగా మళ్ళీ నేర్చుకుని గురువు గారికి పాదానికి నమస్కారం చేస్తారు. అప్పుడు ఆయన బ్రహ్మసూత్రాలు, ఆయన నేర్చుకున్నటువంటి గోవింద భగవత్పాదులు నేర్చుకున్న బ్రహ్మసూత్రాలని శంకరుల వారిని బోధిస్తారు. ఆయన రోజు శంకరుల వారు నమస్కారం చేసుకుని గోవింద భగవత్పాదుల దగ్గర ఈ
బ్రహ్మసూత్రాన్ని రోజు నేర్చుకుంటూ ఉండేవారు. ఒక రోజు విద్య సమాప్తి అయిపోతుంది, బ్రహ్మసూత్ర విద్య ఆయన దగ్గర సమాప్తి అవుతుంది. అప్పుడు గోవింద భగవత్పాదులు గారు అప్పటికే వృద్ధులు పెద్దవారు అయి ఉంటారు. ఆయన హిమాలయానికి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్తారు. నేను తపస్సు చేసుకుని వస్తానయ్యా, ఈ అద్వైత స్థాపనకి నువ్వు సరి అయినటువంటి వాడివి, ఈ అద్వైత స్థాపన నీ చేతిలో పెడుతున్నాను, ఇప్పటి నుంచి అద్వైత స్థాపన నీది అని చెప్పి శంకరాచార్యుల వారి చేతిలో మొత్తం అంతా ఆయన పెట్టేస్తారు. శంకరాచార్యుల వారు సరే అని చెప్పి గురువు గారి పాదపద్మాలకు నమస్కారం చేసుకుని శంకరాచార్యుల వారు అక్కడి నుంచి నర్మదా తీరానికి వెళ్తారు. నర్మదా తీరానికి వెళ్ళి అక్కడ కూర్చుని రోజు తపస్సు చేసుకోవడం, ఈ శాస్త్ర విద్య అంతా పిల్లలకి అందరికీ ఆయన బోధన చేస్తూ ఉండడం. ఎంతో మంది విద్యార్థులు వస్తూ ఉంటారు ఆయనకి, వాళ్ళందరికీ ఈ శాస్త్ర విద్యని, వేద విద్యని, బ్రహ్మసూత్ర విద్యని అందరికీ శంకరాచార్యుల వారు బోధన చేస్తూ ఉంటారు. ఒకరోజు ఇలా జరుగుతూ ఉండగా ఆయన దగ్గరికి ఒక పిల్లవాడు వస్తారు. అతని పేరు సనందుడు. ఈ సనందుడు సూర్యనారాయణమూర్తి అంశం. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఒకసారి రాముడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ పుడితే ఆయన పరివార దేవతలందరూ ఆయనతో పాటు కిందకి వస్తారని మనం చెప్పుకున్నాం. ఆ విధంగానే ఈ పరివార దేవత సమూహంలో సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి సనందునిగా ఆచరిస్తారు. ఆ సనందుడమైనటువంటి వాడు శంకరాచార్య వారి దగ్గరికి పరుగుపరుగులు వస్తారు. వచ్చి, అయ్యా మీరు నాకు విద్యను ఉపదేశించాలి, నాకు ఏమీ రాదు, చదువుకోవడానికి ఏమీ రాదు, నాకు చిన్నప్పటి నుంచి అక్షరాభ్యాసం కూడా సరిగ్గా చేయలేదు, నాకు మా తల్లిదండ్రులు కూడా నన్ను వదిలేశారు, మీరే నన్ను ఏ విధంగా అయినా చేర తీసుకుని నాకు వేద శాస్త్రాన్ని బోధించండి అంట. ఆ విధంగా శంకరాచార్యుల వారు సనందుని చేర తీసుకుని ఆయనకి సన్యాసం ఇచ్చి సనంద అని పేరు పెట్టి ఆయన ముందుకు తీసుకెళ్తారు. తర్వాత శంకరాచార్యుల వారు కాశీ క్షేత్రానికి వెళ్తారు. ఈ ధర్మ సంస్థాపనార్థము ఆయన ముందు మొదలు పెట్టినటువంటిది కాశీ క్షేత్రం. కాశీ క్షేత్రానికి వెళ్ళి ఈ కాశీ క్షేత్రంలో శంకరాచార్యుల వారికి మొదటగా వారణాసికి వెళ్ళి వారణాసిలో ఉన్నటువంటి విశ్వనాథ స్వామి వారి దర్శనార్థం వెళ్తారు. విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకుని ఆయన అక్కడ విశ్వనాథ స్వామి వారి మీద మొదటి స్తోత్రం రాస్తారు. ఇది శివ భుజంగ ప్రయాణ స్తోత్రము అంటారు. ఆ స్తోత్రం గణద్దాన గండం విలద్భృంగ శుండం జగత్రాన శౌండం కరద్దంత కాండం విపద్భంగ చండం శివప్రేమ పిండం భజే వక్రతుండం అని మొదటి శ్లోకం. ఆ శ్లోకంలో కలిపి 21 శ్లోకాల దాకా శంకరుడు రాస్తారు. ఆ స్తోత్రాన్ని విని చాలా ఆనందపడతారు పరమేశ్వరుడు. బయటికి వస్తారు. బయటికి రాగానే గంగాదేవి దర్శనం చేసి గంగాదేవి మీద కూడా స్తోత్రం రాస్తారు. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువనకారిణి తరతరంగే శంకరమౌళి విహారిణి విమలే మమమతి రాస్తాం తమ పద కమలే అనేటటువంటి శ్లోకంలో మొదలుపెట్టి గంగాష్టకం 20 శ్లోకాలు ఆయన